నియో అందిస్తోంది MBBS plus PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో హస్తం పార్టీ బలం పుంజుకుంది. కర్ణాటకలో విజయం తర్వాత క్రమంగా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అనేలా బలపడింది. భారీ నేతల చేరికలతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని హస్తం పార్టీకి ఆశలు చిగురించాయి. అందరూ కలిసికట్టుగా ఉండి కష్టపడి పనిచేస్తే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను తీసుకొస్తామనే విశ్వాసం నేతల్లో ఉంది. అయితే అక్కడే ఉంది అసలు సమస్య. కాంగ్రెస్లో కలిసికట్టుగా ఉండడం అనేది కలే అనేలా నేతల తీరు ఉంటుందని చర్చ జరుగుతోంది. ఇప్పుడు మరో కలహం కాంగ్రెస్లో విభేదాలను బయటపెట్టింది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మంచి ఊపొచ్చింది. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని హైకమాండ్ వ్యూహాలు రచిస్తోంది. శ్రేణుల్లోనూ తమ పార్టీ బలంగా తయారవుతుందని బలంగా నమ్ముతోంది. ఎన్నికల నాటికి మరింత బలోపేతమై అధికారం సాధిస్తామని ధీమాతో ఉంది. ఇందుకోసం హైకమాండ్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రజలను ఆకట్టుకునే హామీలు ఇస్తోంది. మరోవైపు పార్టీ నేతలను సమైక్యంగా ఉంచడం మీదనే దృష్టి పెడుతోంది. మొన్నటికి మొన్న ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలొచ్చి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో కూడా విభేదాలు లేకుండా ముందుకు వెళ్లడం గురించి మాత్రమే నేతలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇలా అధిష్టానం ఉన్న కలహాలకు చెక్ పెట్టి సమైక్యంగా పార్టీని నడపడానికి ప్రయత్నాలు జరుపుతుండగా పార్టీలో కొత్త ముసలాలు పుడుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ మాజీ ఎంపీ అజహరుద్దీన్ ప్రకటించడం, ఆ నియోజకవర్గంలోని 3 డివిజన్లలో ఆయన పర్యటించడం ఇప్పుడు వివాదంగా మారింది. పైగా జూబ్లీహిల్స్ ప్రజలు ఎమ్మెల్యేగా కొత్త మొహాన్ని కోరుకుంటున్నారని అజహర్ అనడం కూడా మరో వివాదం అవుతోంది. పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు అజహర్ పర్యటనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో తోపులాటలు జరిగాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తానే అభ్యర్థిని అనుకుంటున్న విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడు ఇంటి పోరు ఎదురైంది. అజహరుద్దీన్ తాను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతే నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినట్టుగా చెప్పారు. దీంతో విష్ణుకు వ్యతిరేకంగా పార్టీ పెద్దలే అజహర్ను ఎగదోస్తున్నారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కలహాలున్న నేతల మధ్య సఖ్యత కుదుర్చుతుంటే ఇప్పుడు మరో కొత్త లొల్లి బయటపడిందని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ విభేదాలకు హైకమాండ్ ఏ దారి చూపిస్తుందో వేచి చూడాలి.